తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన అధిష్టానం పెద్దలను కలవనున్నారు. మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించనున్నారు. అలాగే కార్యవర్గంపై కూడా ఏఐసీసీ పెద్దలతో సమాలోచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం ఢిల్లీ నుంచి వచ్చాకే మంత్రులకు శాఖల కేటాయింపుపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి కేటాయించని శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చాలానే ఉన్నాయి. విద్య, పురపాలక, హోం, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. వీటిల్లో 3 మంత్రులకు కొన్ని శాఖలనిచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోనున్నారు. నిన్న జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల కేటాయింపు పైన కూడా ఆయన ఢిల్లీ పెద్దలతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఢిల్లీ అధిష్టానంతో ఆయన చర్చించనున్నారు. అయితే గతంలో కొన్ని కమిటీలను కూడా ప్రకటించడం జరిగింది. అయితే పీసీసీ కార్యవర్గకు సంబంధించిన కూర్పు పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు. దానికి సంబంధించి కూడా ఈరోజు ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల వర్గీకరణ కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కొంత న్యాయం చేస్తున్నారంటూ కూడా దీంట్లో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ జనగణన కులగణనకు సంబంధించి కూడా ఈ యొక్క కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా వీటికి సంబంధించి బీసీ కులగణన తర్వాత ఈ యొక్క 2 భారీ సభలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా డేట్స్ ను కూడా ఫిక్స్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సభలకు రెండింటికి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు కూడా ఆయన డేట్లను కూడా ఖరారు చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అంతా కూడా ఆయన బిజీగానే ఉంటున్నారు. ఈ రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తారనేది మాత్రం షెడ్యూల్ ఖరారైంది. అయితే ఈ రోజు మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకున్న తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే, అంటే శాఖల కేటాయింపుకు సంబంధించి ఫైనల్ గా ఒక డెసిషన్ ఈరోజు తీసుకునే అవకాశం ఉందా? గత కొద్ది కాలంగా కూడా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సీఎం వద్ద కొన్ని కీలక శాఖలు ఆయన వద్దే ఉంచుకోవడం జరిగింది. దాదాపు 12 శాఖలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. దాంట్లో ఈ 3 కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు కూడా ఆయన శాఖలను కేటాయించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపైన మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. 3 మంత్రులు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కూడా వాకిటి శ్రీహరి, అదేవిధంగా వివేక్ కూడా ఢిల్లీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పెద్దలను కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళను కలవడం జరిగింది. మరి సీఎం వచ్చిన తర్వాత శాఖల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే ఎన్ని రోజులు ఢిల్లీ పర్యటనలో ఉండబోతున్నారు? ఒక్క రోజు మాత్రమే ఉండబోతున్నారా? ఇంకా వేరే ఏ అంశాలపైన చర్చ జరిగే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారంగా మాత్రం ఒకే ఒక్క రోజు ఈ యొక్క ఢిల్లీ పర్యటనలో సీఎం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా శాఖల కేటాయింపులు అధిష్టానంతో చర్చిస్తారు. ఆ తర్వాత ఇటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూలు, దానికి సంబంధించిన ఈ పీసీసీ కార్యవర్గ కూర్పు అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికీ పీసీసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పీసీసీ దాదాపు 8 నెలలు గడుస్తుంది. పీసీసీ అధ్యక్షుని ఎన్నుకొని ఇప్పటి వరకు కూడా ఆయన సంబంధించిన టీం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలతోటి చర్చించనున్నారు. అదేవిధంగా 2 సభలకు సంబంధించి కూడా డేట్లను ఖరారు చేసే పనిలో మాత్రం ఈ రోజు ఉన్నారనేది మాత్రం షెడ్యూల్లో ఉంది. సుమా, థాంక్యూ గోపి.